సుబ్బలక్ష్మి గారు పాట పాడుతుంటే ఈ దేశానికి చెందని వ్యక్తి, కళ్ళు లేవు, చెవులు లేవు, మాట్లాడితే ఎవరికీ అర్థం కావు. హెలెన్ కెల్లర్ అని ఆవిడ విదేశాల నుంచి వచ్చి, ఆవిడకో శక్తి ఉండేది. ఆవిడ కళ్ళు లేకపోయినా ఎవరినైనా ముట్టుకుంటే ఆ వ్యక్తి యొక్క బలము బలహీనత అన్నీ చెప్పేసేది. ఆశ్చర్యపోయి హెలెన్ కెల్లర్ భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పిలిపించుకుని తనని ముట్టుకోమన్నారు. హెలెన్ కెల్లర్ నెహ్రూ గారిని ముట్టుకుని నెహ్రూ గారి బలాలు బలహీనతలు ఆయన జీవితం అన్నీ చెప్పేసింది. అటువంటి హెలెన్ కెల్లర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట పాడుతుంటే ఆవిడ వినలేరు. సుబ్బలక్ష్మి గారి పక్కనే వేదిక మీద కూర్చుని కంఠం కింద చెయ్యి పెడతానని అడిగారు. సుబ్బలక్ష్మి గారు అంగీకరించారు. ఆవిడ వన్రాయ్ ఇల్లం గోవిందా అన్న కీర్తన పాడుతుంటే కంఠం కింద వేలు పెట్టి వలవల వలవలవల ఏడ్చేసి, ఈమె గాయకురాలు కాదు, ఈమె గంధర్వకాంత, ఇది దేవతలు మాత్రమే పాడగలిగిన పాట, ఇది మనుష్యులకు సాధ్యం కాదని. ఇన్ని కష్టాలలోంచి వచ్చిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారో తెలుసా? చిన్నతనంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఇంటికి తీసుకెడుతున్నారు వాళ్ళ అమ్మగారు. ఆవిడ ఎంత కష్టపడి పెంచిందో మహాతల్లి. షణ్ముఖవడివు పేరు, మధురైలో ఉండేవారు. మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి ఆవిడ పేరు. ఆ తల్లి ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడితే కూర వేయడానికి పచ్చడి వేయడానికి లేక మజ్జిగలో నీళ్లు కలిపి పల్చటి మజ్జిగ అన్నంలో పోస్తే పక్కింట్లో మంచి వంటలు చేసుకున్న వాసన వస్తోంది. సుబ్బలక్ష్మి గారు హఠం చేశారు, నేను తినను, నాకు కూర కావాలని. కూర తినడానికి కూడా నోచుకోలేనంత దరిద్ర్యం అనుభవించినటువంటి తల్లి తరువాతి కాలంలో కోట్లు సంపాదించి తృణప్రాయంగా ₹1 తాను ఉంచుకోకుండా సమాజానికి దానం చేసేసింది. అందుకు కదూ ఇప్పటికీ స్మరిస్తారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే. మహాతల్లి అంత గొప్ప గాయని కాగలిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి తల్లి మధురై షణ్ముఖవడివు అంటే ప్రాణం, అమ్మ అంటే అంత గౌరవం. తన తోడ పుట్టినటువంటి వ్యక్తి శక్తివేలి మృదంగం వాయించేవాడైన, ఆయనంటే అంత గౌరవం. వడివాంబ, ఆవిడికి చెల్లెలంటే అంత ప్రేమ. భర్త సదాశివం గారంటే అంత గౌరవం. ఆవిడని ఒకప్పుడు ఇంటర్వ్యూలో విలేకరులు అడిగారు, మీరు జీవితంలో ఏం కోరుకుంటారని అడిగారు. నా భర్త తర్వాత 1 నిమిషం కూడా నేను బ్రతకకూడదని కోరుకుంటున్నాను, నా భర్త కన్నా ముందు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నానన్నారు. అంత గొప్ప ఇల్లాలు. మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పనా? కేవలం ఆవిడ కుటుంబం గురించి కాదు, ఆవిడ మీరాబాయి సినిమాలో నటించినప్పుడు అపారమైనటువంటి డబ్బు కనకవర్షం కురిసింది ఆ రోజుల్లో ఆవిడ పాడిన భజన్స్కి. ఆ డబ్బుతో ఆమె భర్త సదాశివం గారు కల్కి అని ఒక పత్రిక నడిపారు. కల్కి భవన్ అని చెప్పి చెన్నై మధ్యలో చాలా పెద్ద భవంతిని కొన్నారు. తరువాతి కాలంలో ఆ దంపతులకి ఆర్థికంగా కష్టాలు వచ్చాయి. కష్టాలు వస్తే ఆ కల్కి భవన్ అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆఖరిసారి ఆవిడ కల్కి భవన్లో తను సంగీత సాధన చేసిన గదిలోకి, తాను పూజ చేసుకున్న గదిలోకి, తను మిత్రులతో కలిపి గడిపిన గదిలోకి, భోజనాలు చేసిన గదిలోకి, తాను కొన్ని వేల మందికి అన్నాలు పెట్టిన గదిలోకి వెళ్ళి ఇల్లంతా ఒకసారి చూసుకుని విమానాశ్రయానికి వెళ్ళి విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోయారు. దేనికో తెలుసా? ఇల్లు కోల్పోయిన సుబ్బలక్ష్మి గారు తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండడానికి సొంత ఇల్లు లేదు. అటువంటి ఆవిడ అమెరికా వెళ్ళి కచేరీలు చేసి ఎన్నో దేవాలయాలకి, ఎన్నో సంస్థలకి లక్షలు ఆర్జించి పెట్టి వాళ్ళు గుళ్ళు పూర్తి చేసుకోవడానికి, సొంత భవనాలు కొనుక్కోవడానికి ఉపకారం చేసి తిరిగి భారతదేశం వచ్చి చెన్నై విమానాశ్రయంలో దిగితే సొంత ఇల్లు లేక బంధువుల ఇంటికి వెళ్ళారు. తన ఇల్లు పోగొట్టుకుని 10 మందికి ఇళ్ళు కల్పించడానికి ఆమె లబ్ధి కచేరీలు చేసింది మహాతల్లి. అంతటి పవిత్రమూర్తులు వాళ్ళు. ఒక కుటుంబంలో సభ్యులుగా ప్రారంభమయ్యారు. తరువాత మెడ్రాస్ అంతా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మా ఊరు ఆవిడ అని పొంగిపోయింది. తర్వాత తమిళనాడంతా పొంగిపోయింది. తర్వాత అందుకే సుబ్బలక్ష్మి గారు 3 పేర్లతో పిలుస్తారు. తమిళనాట సుబ్బలక్ష్మి అనరు, సుబ్బులక్ష్మి అంటారు. వాళ్ళు సుబ్బులక్ష్మి అంటారు. ఆంధ్రదేశం, మహారాష్ట్ర ఇటువైపంతా సుబ్బలక్ష్మి అంటారు. ఉత్తర భారతం శుభలక్ష్మి అంటారు. అంటే
వాళ్ళకి కావలసిన పేరుతో వాళ్ళు పిలిచేసుకుని ఆవిడ్ని తమ కుటుంబ సభ్యురాల్ని చేసేసుకున్నారు. ఆమె భారతదేశమంతా కుటుంబ సభ్యురాలి, యావత్ ప్రపంచమంతా కుటుంబ సభ్యురాలి. ఆఖరణ ఆవిడ ప్రాణత్యాగం అయితే, ఆవిడ శరీరం వదిలిపెట్టేస్తే పరిగెత్తుకొచ్చిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? భారత రాష్ట్రపతి పదవిలో ఉండి విమానం ఎక్కి ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చి ఆమె శవపీఠిక ముందు చేతులు కట్టుకు నిలబడి కందుల వెంట బాష్పధార కారుతుండగా అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు. నాకు ఈ లోకంలో 3 తల్లులు ఉన్నారు. మొదటి తల్లి నాకు జన్మనిచ్చిన మా అమ్మ, రెండవ తల్లి ఈ దేశమాత, మూడవ తల్లి ఏ తల్లి సంగీతం వింటే నేను కష్టాలు మరిచిపోయానో ఆ సుబ్బలక్ష్మి గారిలో నేను తల్లిని చూశాను. ఇవాళ నేను ఇంకొకసారి తల్లిని పోగొట్టుకున్నానని శవయాత్రలో సుబ్బలక్ష్మి గారి శరీరాన్ని తీసుకెళ్తున్నప్పుడు ముందు నడిచి వెళ్ళాడు ఆయన భారత రాష్ట్రపతిగా.